ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచమోऽధ్యాయః. కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయాతయేరేకం తన్మే బ్రూహు సునిశ్చితం. అర్జునుడు ఈ విధంగా పలికాడు: ఓ కృష్ణ, ఒకసారి కర్మ సన్యాసమును మరొకసారి కర్మయోగాన్ని ప్రశంసిస్తున్నావు. నిశ్చయముగా ఈ రెండిటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగస్య నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికాడు: కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండూ కూడా పరమ కళ్యాణదాయకములే. కాని ఈ రెండిటిలో కర్మ సన్యాసము కంటే కర్మయోగము సాధన చేయటంలో సుగమమవుట వలన శ్రేష్టమైనది. జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఓ మహాబాహు, ఎవరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా తెలుసుకోవలెను. ఎందుకంటే రాగద్వేషాది ద్వంద్వాలను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధాల నుండి ముక్తుడవుతాడు. సాంఖ్యయోగౌ పృథక్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్య కర్మయోగాలు వేరువేరు ఫలాల్ని ఇస్తాయని మూఢులు అంటారు. పండితులు అలా అనరు. ఆ రెండిటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా విధి విధానంగా ఆచరించిన వాడు ఈ రెండిటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందుతాడు. యస్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులు పొందు పరంధామమనే కర్మయోగులు కూడా పొందుతారు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూసేవాడు యథార్థాన్ని గ్రహిస్తాడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మా న చిరేణాధిగచ్చతి. కాని ఓ అర్జున, కర్మయోగాన్ని అనుష్ఠింపక సన్యాసం అనగా మనస్సు ఇంద్రియాలు శరీరముల ద్వారా జరుగు కర్మలన్నిటి యందు కర్తృత్వమును త్యజించడం కష్టం. భగవత్ స్వరూపాన్ని మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. మనస్సును వశమునందుంచుకునేవాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరిస్తున్నా ఆ కర్మలు అతనిని అంటవు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్చన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ బృహన్ ఉన్నిమిషన్ నిమిషన్ అపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూస్తూ వింటూ స్పృశిస్తూ వాసన చూస్తూ భుజిస్తూ నడుస్తూ నిద్రిస్తూ శ్వాసక్రియలను నడుపుచూ భాషిస్తూ త్యజించుతూ గ్రహించుతూ కనుల నుండి తెరుచుతూ మూస్తూ ఉన్నా సరే ఇంద్రియాలను తమ తమ విషయాలు యందు వర్తించుతున్నాయని తానేమీ చేయటం లేదని భావిస్తాడు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః
లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభస. కర్మలన్నిటినీ భగవదర్పణం కావించి ఆసక్తి రహితంగా కర్మలనాచరించు వానిని తామరాకుపై నీటి బిందువు వలె పాపాలు అంటవు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు మమతాశక్తి రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరము ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరిస్తారు. సర్వకర్మాణి మనసా సన్యాస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అంతఃకరణాన్ని అదుపులో ఉంచుకొని సాంఖ్యయోగాన్ని ఆచరించు మనుషుడు కర్మలను ఆచరింపచేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికంగా త్యజించి సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందాన్ని అనుభవిస్తాడు. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి కర్మ ఫలాలను త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందుతాడు. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడవుతాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. భగవంతుడు మానవుల యొక్క కర్తృత్వాన్ని కాని వారి కర్మలను కాని కర్మఫల సంయోగమును కాని సృజింపడు. ఈ అన్నిటిలో ప్రకృతియే ప్రవర్తిల్లుతుంది, అనగా గుణములే గుణములయందు ప్రవర్తిల్లుతుంటాయి. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వవ్యాప్తి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండటం వలన ప్రాణులు మోహితులు అవుతూ ఉంటారు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాచితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. కాని వారి అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోతుంది. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె దర్శింపచేస్తుంది. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై సచ్చిదానంద ఘన పరమాత్మ యందే నిరంతరము ఏకీభావములో స్థితులై తత్పరాయణులైన మనుష్యులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తిరహితమైన పరమగతిని పొందుతారు. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే కవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శనః. పండితులు విద్యతో వినమ్రతో ఒప్పుచున్న బ్రాహ్మణుని యందును, గోవునందును, ఏనుగునందును, కుక్క అందును, చండాలుని యందును సమదృష్టిని కలిగి ఉంటారు. ఇహైవ తైర్జితః స్వర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సర్వత్రా సమభావ స్థితి మనస్కులు ఈ జన్మాందే సంపూర్ణ జగత్తును జయించిన వారు అవుతారు. అంటే ప్రాపంచిక విషయాతీత స్థితిని కలిగి ఉంటారు. సచ్చిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు, సముడు, సమభావ స్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. నృహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చా ప్రియం స్థిరబుద్ధి రసం మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. పొగడ్తలకు పొంగనివాడును,
అప్రియములు ఎదురైనప్పుడు కుంగిపోనివాడును, స్థిరమైన బుద్ధి గలవాడును, మోహ వివసుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు సదా ఏకీభావ స్థితిలో ఉంటాడు. బాహ్యస్పర్శే స్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. ప్రాపంచిక విషయాలలో అనాసక్తమైన అంతఃకరణము గల సాధకుడు ఆత్మస్థిత ధ్యానజనితమైన సాత్వికానందాన్ని పొందుతాడు. తర్వాత అతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యానయోగంలో కూడా అభిన్న భావస్థితుడై అక్షయానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. విషయేంద్రియ సంయోగం వలన ఉత్పన్నాలయ్యే భోగాలన్నీ కూడా భోగలాలసులకు సుఖంగా భావించానా అవి నిస్సందేహంగా దుఃఖానికి హేతువులే అవుతాయి. అవి ఆద్యంతాలు కలవి, అంటే అనిత్యాలు. కాబట్టి ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః ససుఖీ నరః. ఈ శరీరాన్ని విడవకముందే, అనగా మనుష్యుడు జీవించి ఉండగానే కామ క్రోధాదుల ఉద్వేగాలను అదుపులో ఉంచుకోగల సాధకుడే నిజమైన సుఖీ యోగి. యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. సమిష్టి అంతరాత్మయందే సుఖించేవాడు, ఆత్మయందే రమించేవాడును, ఆత్మజ్ఞాని అయిన వాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావ స్థితుడై బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. పాపరహితులను, జ్ఞాన ప్రభావమున సమస్త సంశయాల నివృత్తిని సాధించిన వారు, సర్వ ప్రాణహితాన్ని కోరేవారు, నిశ్చల స్థితిలో మనస్సును పరమాత్మయందు లగ్నం చేసుకున్నవారు అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుతారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధరహితులను, చిత్తవృత్తులను జయించిన వారును అయిన పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటా శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరిస్తాడు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుషైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుషైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. బాహ్య విషయ భోగాలను చింతన చేయక వాటిని పారద్రోలాలి. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరంగా ఉంచుకోవాలి. నాసికయందు ప్రసరిస్తున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడిపించాలి. ఈ ప్రక్రియల ప్రభావంతో మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు సాధకుని వశంలో ఉంటాయి. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛా భయ క్రోధరహితుడై సదా ముక్తుడవుతాడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం
జ్ఞాత్వా మాం శాంతిమృచ్యతి. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకాలకు లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకు ఆత్మీయుడు, అంటే అవ్యాజ దయాళువు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవతత్వాన్ని ఎరిగిన భక్తులకు పరమ శాంతి లభిస్తుంది. ఓం తస్సదితి. శ్రీమద్భగవద్గీతాపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోऽధ్యాయః.